నువ్వు దిగులు పడకు, నేను త్వరగా వచ్చేస్తాను. నేను మీతోనే ఉన్నాను, మర్చిపోకండి. తెలుసు, వర్క్ వస్తే వెళ్లాల్సిందే కదా. బిజినెస్ మీటింగ్ కూడా ఉంది. ఒంటరిగా ఉండడానికి భయంగా ఉందా ఏంటి? లేదు. నా గురించి దిగులు పడకు, సరేనా? ఓకే, మీరు కూడా నా గురించి కంగారు పడకండి. నేను ఇక్కడ బానే ఉంటాను, మీరు పనిలో మాత్రం ఫోకస్ చేయండి. ఓకే. తర్వాత స్వప్న ఆంటీ వాళ్ళ అబ్బాయి ఓకే ఓకే రేపటి నుంచి ట్యూషన్ చదవడానికి ఇక్కడికి వస్తున్నాడు. అలాగా? అప్పుడు నేను ట్యూషన్ చెప్పడానికి చాలా బిజీ అయిపోతాను. అయితే అప్పుడు మీ దగ్గర ఫోన్ ఉంటుంది కదా, మీరు ఫోన్ చేయండి, నేను వెయిట్ చేస్తాను, మనం మాట్లాడుకోవచ్చు. సరే డార్లింగ్. అయితే నేను బయలుదేరనా? లేదంటే ఫ్లైట్ మిస్ అవుతుంది. నా బ్యాగ్ ఇవ్వు. అయితే నేను బయలుదేరుతాను. ఓకే, బాయ్. బాయ్. ఇదిగో వస్తున్నా. బిట్టు నువ్వా? నమస్తే ఆంటీ. ల్యాప్టాప్ తీసుకొచ్చావా? లోపలికి రా. రా, నువ్వు ఇక్కడ కూర్చో, నేను బయట బట్టలు ఆరేసాను, వాటిని తీసుకొస్తాను, సరేనా? బిట్టు, నేను నీకు టీ తీసుకొస్తాను. వద్దంటీ, పర్వాలేదు, నాకు టీ వద్దు. నాకు కొంచెం ఇది నేర్పిస్తారా? ఓకే. బిట్టు, ల్యాప్టాప్ ఓపెన్ చేయి. ఇలా చూడు బిట్టు, బాయ్స్ అండ్ గర్ల్స్ 16 నుండి 18 వయసు వచ్చేంత వరకు వాళ్ల మధ్య చాలా హార్మోన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఒకరిపైన ఒకరికి అట్రాక్షన్ వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు లవ్ చేయడం ప్రారంభిస్తారు. నేను చెప్పిందంతా నీకు అర్థమైందా? అర్థమైందంటీ. ఓకే, ఈ రోజుకి ఇది చాలు, ఇక ముగిద్దాం. రేపు మార్నింగ్ హ్యూమన్ బాడీ గురించి నీకు వివరిస్తాను, సరేనా? ఓకే ఆంటీ. ఓకే. ఆంటీ, నేను రేపు ఖచ్చితంగా టైంకి వస్తాను. ఓకే. సరే ఆంటీ, నేను వెళ్తాను. నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు?
బాయ్ అండి. ఏ బిట్టు నువ్వా? నువ్వెప్పుడొచ్చా? ఇప్పుడే వచ్చానంటీ. తలుపు తెరిచింది, అందుకని డైరెక్ట్ గా లోపలికే వచ్చేసాను. అడగకుండా వచ్చానంటీ. మరేం పర్వాలేదు, నువ్వు వెళ్ళి కూర్చో, నేను వస్తాను. బిట్టు, చెప్పండి ఆంటీ. ఏంటి ఆలోచిస్తున్నావు? మెయిల్ అండ్ ఫీమేల్ వాళ్ళు పుట్టేటప్పుడు మొదటగా వాళ్ళ బాడీస్ సేమ్గానే ఉంటాయి. వాళ్ళు ఎదిగేటప్పుడే ఇద్దరిలోనూ బాడీస్ చేంజ్ అవడం మొదలెడుతుంది. గర్ల్స్ చెస్ట్ బాయ్స్ చెస్ట్ కన్నా పెద్దవిగా ఉంటాయి, ఎందుకంటే అదే నేచర్. బాయ్స్ చెస్ట్ ఒక థిన్నర్ బాడీ, అది టైం టు టైం పెద్దదవుతుంది, అందువల్ల అది వేగంగా పెద్దదవదు. కానీ గర్ల్స్ చెస్ట్ చాలా వేగంగా పెద్దవవుతాయి. ఇది బాగా చూడు. చూస్తూనే ఉన్నాను కదా. ఏమంటున్నా? ఏం లేదంటే ఏం లేదు. హ్యూమన్ బాడీ పార్ట్స్ చాలా సాఫ్ట్ గాను చాలా స్ట్రాంగ్ గాను ఉంటాయి. మన హెడ్, ఫుట్, టీత్ ఇవన్నీ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఆ తర్వాత నెక్, స్టమక్, ప్రైవేట్ పార్ట్స్ అన్ని చాలా సాఫ్ట్ గా ఉంటాయి. చిన్న దెబ్బ తగిలినా ప్రాణం పోయే ప్రమాదం ఉంది. నేను చెప్పేది అర్థం అవుతుందా? ఎందుకు నవ్వుతూనే ఉన్నావు? నాకంతా అర్థమవుతుందంటే. ఓకే. ఏంటి ఆలోచిస్తున్నావు? చదువుతావా చదవ్వా? ఆంటీ, మిమ్మల్ని నేను ఒకటి అడగచ్చా? మీరు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారా లేదంటే అరేంజ్ మ్యారేజా? నా పెళ్లి గురించి తెలుసుకోవాలని అంత ఇంట్రెస్ట్ గా ఉందా? నాతో నిజం చెప్పండి ఆంటీ, మీది లవ్ మ్యారేజే కదా? లేదు, మేము అరేంజ్ మ్యారేజే చేసుకున్నాం. నాకు అదే అర్థమైంది, మీది అరేంజ్డ్ మ్యారేజ్ అని. నాకు ముందే అర్థమైంది మీలాంటి అందమైన అమ్మాయి అంకుల్ని ఎలా లవ్ చేస్తుందని. మరి ఎందుకు అలా అడుగుతున్నావు? అందమైన అమ్మాయిలకి అంకుల్స్ నచ్చరా ఏంటి? నేను ట్రై చేసి చూసానంటే ఎవరైతే అందంగా ఉంటారో వాళ్ళు త్వరగా పడరు. అలాంటిదేమీ లేదు. నీకేదైనా కావాలంటే ట్రై చేస్తూ ఉండాలి. నీకేదైనా ఒక విషయం నచ్చిందంటే దాని మీదే ఫోకస్ చేసి ప్రయత్నిస్తూ ఉండాలి. అర్థమైందా? నాకు బాగా అర్థమైంది. ఇక మీదట నేను ఫోకస్ గా చూస్తానంటే. సరే చెప్పు బిట్టు, నీకెవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేదంటే నేను ఇప్పుడు చదువు మీదే కాన్సంట్రేషన్ పెట్టాను. అలాగైతే నాలాంటి వాడికి ఎలా అమ్మాయిలు పడతారు? ఏ నీకేం తక్కువ? మంచి విషయమే. ఇవన్నీ వదిలేసే సరేనా? చదువు మీద మాత్రమే ఫోకస్ పెట్టు. నేను ముందే చెప్పాను కదా, ఈ ఏజ్ లో హార్మోన్స్ చేంజ్ అవుతాయని.